దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. రావా కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. ఒక మంత్రి ఏ రకంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి తన స్వంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడో స్పష్టంగా తేలిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకింత భయం? గులాబీ దొంగల మందంతా కలిసి ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైండు పొంగులేటి. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ లో ఒక్కడినంటే ఒక్కడిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వరని శపథం చేసి మరి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను చెప్పినట్టే ఆ పార్టీకి అడ్రస్సే లేకుండా చేసిండు పొంగులేటి. ఇక్కడ మొదలైంది బీఆర్ఎస్ లీడర్లకు పొంగులేటిపై అక్కసు. లోక్సభ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ పార్టీని పొంగులేటి ఖమ్మంలో అంతకంతకు పాతాళానికి తొక్కుతుంటే తట్టుకోలేక మొదలైంది కక్ష. నాడు పల్లెల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి 2 ఏళ్లలోనే 4.5 లక్షలకు పైగా ఇల్లు కట్టిస్తుంటే ఆ మంచి పేర్లు చూసి తగిలిపోతోంది బీఆర్ఎస్. అందుకే పొంగులేటిని నేరుగా ఎదుర్కొనే